శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 32వ అధ్యాయము. సుగుణమేరు నాయక్. ఇతడికి షిరిడిలో ఒక అంగడి ఉండేది. బాబా వద్దకు వచ్చి భక్తులు సాధారణంగా ఏదో ఒక వస్తువు కొరకు ఎప్పుడో ఒకప్పుడు ఈ అంగడికి వెళ్ళవలసి వచ్చేది. ఒకసారి మధురదాస్ అనే భక్తులు అంగడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాయక్ తదితరులు కలిసి బాబా వద్దకు వచ్చిన భక్తురాలిని గురించి చాలా చెడ్డ మాటలు మాట్లాడుకుంటుచుండెను. మధురదాస్ కూడా ఆ మాటలతో జత కలిపెను. ఆ తరువాత అతడు తిరిగి ద్వారకమైకి రాగా అతనితో బాబా, నాయక్ ఏమనుచున్నాడు? భగవంతుడు ఇచ్చిన ఈ కాలం సద్వినియోగపరచుకోవాలని కానీ కేవలం పరదోషణతో దుర్వినియోగపరచరాదు. ఇక్కడ మంచివారితో పాటు చెడ్డవారు కూడా వచ్చుండ్రు. వారి గుణదోషములు నేరి అందరితో చర్చించనేలా అని మందలించెను. దేవుడనగా ఎవరు? ఒకరోజు కోపర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తి బాబాను సమీపించి తనకు గల సందేహాలకు సమాధానం కావాలని కోరును. ఏమా సందేహం అని అడగ్గా, దేవుడనగా ఎవరు, ఎట్లుండును, ఎక్కడుండును, అతన్ని చూచుట ఎట్లు అని చకచకా ప్రశ్నించెను. అతని మనస్తత్వం గ్రహించిన బాబా ఏమీ మాట్లాడక ఒక భక్తుడిని పిలిచి బాగ్చంద్ మారవాడి దగ్గరికి వెళ్ళి బాబాకు 100 రూపాయలు కావాలని అడిగి తీసుకురమ్ము అని చెప్పను. ఆ భక్తుడు వెళ్ళి తిరిగి వచ్చి, నా దగ్గర 100 రూపాయలు లేవు, నమస్కారం అని చెప్పుము అని అతడు చెప్పను. అప్పుడు బాబా నానా చందోద్కర్ను పిలిచి 100 రూపాయలు కావాలని కోరను. నానా చందోద్కర్ ఒక చీటీ వ్రాసి అదే బాగ్చంద్ మారవాడి దగ్గరకు అదే భక్తునితో పంపెను. ఒక నిమిషంలో అతడు పైకంతో తిరిగి వచ్చి నానా చందోద్కర్ చేతిలో ఉంచెను. అతడు దాన్ని బాబాకి ఇచ్చెను. దేవుడు గురించి ప్రశ్నించిన వ్యక్తి తొందరపడుతూ పక్కనే గల దాసగనితో, నేను అడిగిన దానికి నాకు సమాధానం చెప్పకుండా 100 రూపాయల అప్పు గురించి ప్రయత్నిస్తున్నారేమి అని అడిగాను. దాసగని ఇదంతా నీ కొరకే చేయుచున్నారు. బాబా కబురు పంపినచో డబ్బు లేదన్న బాగ్చంద్ నానా చందోద్కర్కు వెంటనే ఇచ్చాను. గమనించితివి కదా, దేవుడి గురించి తెలుసుకోవాలన్నా ముందు కొంత అర్హత సంపాదించవలను. లేనిచో ఏమి చెప్పినో అర్థం కాదని చెప్పాను. సంసారము భయంకరము. బాబాతో సాంగత్యము జన్మజన్మల పుణ్యఫలము. అలాంటి గత జన్మలచే నానా చందోద్కర్ బాబా ద్వారా అనేక విషయాలను తెలుసుకుని తరువాత అతని ఈ సంసార జీవితం భయంకరమైన సముద్రం వల్లే తోచును. ఆధ్యాత్మికంగా వేయు ప్రతి ముందడుకు సంసార జీవితం అడ్డుగా తోచును. అనుభవం ద్వారా అతడి సత్యము గ్రహించను. 1918లో ఒకనాడు మధ్యాహ్నం బాబా ఏకాంతంగా ఉన్న సందర్భంలో, బాబా, నాకు ఈ సంసార జీవితం భయంకరంగా తోచున్నది. సంసార బంధంలో నాకు బుద్ధి పుట్టుడు లేదు. ఎట్లయినను ఈ బంధం నుంచి నన్ను విముక్తిని చేయమని ప్రార్థించను. ఈ మాటలు విన్న బాబా చిరునవ్వు నవ్వెను. నీ మాటలు కొంతవరకు సత్యమున్నది, కానీ మిగిలినదంతయు అసత్యము, అర్ధరహితము. మానవుడి జీవితంలో పొందు దుఃఖములు, బాధలు నుంచి తప్పుకొనలేనన్నచో, సంసారం వీడి అరణ్యంలోనికి పరిగెత్తినచో తప్పనని నీ అభిప్రాయం. కానీ అది ఒట్టి భ్రమ, అసత్యము, అసంగతము. ఎట్లందువా? నీవెక్కడికి వెళ్ళినా నీ శరీరం, మనస్సు నీ వెంటనే ఉండును కదా. అవి నిన్ను విడవవు. నీవెక్కడ ఉన్నానో అవి ఏదో విధంగా సుఖ సంతోషములను కలిగించుచుండును. ప్రారబ్ధ కర్మ రూపములే సుఖదుఖములకు మూలములు. వాటిని ధైర్యంతో ఓర్పుతో ఎదుర్కొని సక్రమమైన పద్ధతిలో జీవితం గడుపుటే ఏకైక తరుణోపాయము. కేవలం సంసారం వదిలినంత మాత్రమున సంతోషం పొందలేవు అని చెప్పను. ఆధ్యాత్మిక జీవితంలో నడుచు ప్రతివారికి జీవితంలో జరుగు ఒడిదుడుకులు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వైరాగ్య భావన కలుగును. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని నిలబడేవాళ్ళు. కానీ సంసారమును చరించుట సమంజసం కాదు. ఇదే సాయి సందేశం. పండరీపురం ప్లేడరు. పండరీపురంలో దేశపాండే అని ప్లేడర్ కలడు. అక్కడి సబ్జడ్జి అయిన నొల్కర్ అనారోగ్యంతో బాధపడుతూ బాబా అనుగ్రహం కోసం కొన్ని రోజులు షిరిడీలో ఉండను. అనారోగ్యములకు మందులు వాడుకొనవలెను గాని ఫకీరుల దగ్గరికి పోయినచో వారు ఏమి చేయుదురని వాగ్వివాదం జరుగును. ఆ వివాదం చర్చల్లో దేశపాండే పాలు పంచుకొను. సాయిబాబాను కూడా నిందించను. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత అతడు షిరిడీకి వచ్చాను. సాయిబాబాను దర్శించి పాదములంటి నమస్కరించి ఒక మూల ద్వారకామాయిలో కూర్చును. బాబా అతని వైపు తిరిగి, జనులెంత టక్కరులు, పాదములపై పడ్డెదరు, దక్షిణనిచ్చెదరు, కానీ చాటున నిందించెదరు అనెను. బాబా తన గురించి మాట్లాడుతున్నారని. సంవత్సరాలకు పూర్వం పండరీపురం కోర్టులో కూడా ప్లేడర్ గదిలో ఏం జరిగినది బాబాకు ఎట్లు తెలిసినదా అని ఆశ్చర్యపడెను. షిరిడీకి పండరికి 300 మైళ్ళ దూరం ఉన్నది. ఈ మధ్యలో గల చరాచర వస్తు సముదాయాలేవి బాబా సర్వజ్ఞత్వమునకు అడ్డు రాలేకపోయినవి అని అతడు గ్రహించను. మనము మంచి చేసినా చెడు చేసినా బాబా దృష్టి నుంచి తప్పించుకున్నటకు వీలు లేదు అని గ్రహించను. ఆ రోజు నుండి ఎవరిని గురించి చెడుగా మాట్లాడరాదని, అనవసరంగా వ్యాఖ్యల్లో పాల్గొనరాదని నిర్ణయించుకున్నాను. ఈ విధంగా బాబా దర్శనం అతన్ని సన్మార్గంలో పెట్టెను. దీక్షా కాలములు. బాబా తన వద్దకు వచ్చి భక్తులతో వారి వారి స్థితిని బట్టి కొన్ని దీక్షలు ఇచ్చి ఆ దీక్షా కాలముల్లో వారిని అనేక విధాలుగా తీర్చిదిద్దేవారు. సాక్షాకు శాశ్వత బ్రహ్మచర్య దీక్షనిచ్చాను. హరిసీతారాం దీక్షిత్, కాకా దీక్షితులకు షిరిడీలోనే ఉండి చేయు 9 నెలల వనప్రస్థ దీక్షాకాలం విధించను. ఆ దీక్షాకాలంలో వారిని కుటుంబ సభ్యులతో కానీ ఇతర జనసమూహంతో కానీ
స్వేచ్ఛగా తిరగనేయలేదు. ఉపసని బాబాకు విధించిన 4 సంవత్సరాల దీక్షకాలం ముగియకముందే అతడు షిరిడీ విడిచి వెళ్ళిపోయాను. ఇదే విధంగా కొంతమందికి గ్రంథపారాయణ దీక్షకాలం, మరికొందరికి నామ సంకీర్తన దీక్షకాలం నిర్ణయించేవారు. బాబా నిర్ణయించిన ప్రకారం ఆయా దీక్షాకాలంలో గడుపువారు ఎంతో మేలు పొందేవారు. కపర్దే కుమారుని ప్లేగు జబ్బు. కపర్దే భార్య తన చిన్న కుమారుడు కొన్ని రోజులు షిరిడీలో ఉండగా ఒకసారి ఆ బాలునికి ప్లేగు జ్వరం వచ్చెను. శరీరంపై బొబ్బలు లేచెను. ఆమె చాలా భయపడను. దీక్షిత్, శ్యామ మొదలైన వారితో మాట్లాడి మంచి డాక్టర్కు చూపించవాలని ప్రయత్నించింది. కానీ షిరిడీలో ఇంగ్లీష్ వైద్యం చేయు డాక్టర్లు లేనందున అతన్ని తమ స్వస్థలమైన అమరావతికి తీసుకువెళ్ళటకు ప్రయత్నించను. ఆ స్థితిలో బాలుడు నన్ను దూరం తీసుకుపోవటం కూడా ధైర్యం చాలలేదు. కుమారునికి ఏమగును అని భయంతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చెను. శ్యామ ఆమెను ఓదార్చి సాయి ఉండగా భయపడవలసిన పని లేదని చెప్పి కుమారుని తీసుకువెళ్లి బాబా పాదములపై పడవేయమని చెప్పాను. ఆ సాయంత్రం లిండీబాగ్కు వెళుతున్న బాబా వద్దకు ఆమె పరిగెత్తుకుని పోయి ఆయన పాదములపై పడెను. కన్నీళ్లతో బాబా పాదములను కడిగను. దుఃఖభారముతో మాట్లాడలేక ఆమె గొంతు మోగబోయాను. బాబా పాదములపై నుంచి పైకి లేవలేకపోయాను. ఆమె స్థితిని గమనించిన బాబా ఆమెను లేవనెత్తి, అమ్మా, ఆకాశం మేఘావృతమే ఉన్నది, కానీ త్వరలో మేఘములు చెదిరిపోయి ఆకాశం మామూలుగాగును అంటూ తన కఫినీని పైకెత్తి చంకలో గల కోడిగుడ్డంత ప్లేగు పుక్కులను 4 చూపెను. అక్కడున్న వారితో నా నిజభక్తుల కొరకు నేను ఎట్లు బాధపడజను అని వాటిని చూపించను. ఇతరుల బాధలను తాను అనుభవించి వారికి స్వస్థతను చేయి సాయి కంటే మనకి ఇంకెవరు మిన్న. 2 రోజుల్లో పిల్లవాడు మామూలుగా ఆరోగ్యం పొందును. బాబా ఇటుకరాయి విరుగుట. వెంకుతో ఇచ్చిన ఇటుకరాయిని బాబా ప్రాణప్రదంగా చూసుకునేవారు. పరుండినప్పుడు తల కింద పెట్టుకునేవారు. కూర్చున్నప్పుడు దానిపై చేతిని వేసి పక్కనే ఉంచుకునేవారు. ఆ ఇటుకరాయి తన గురుదేవుని ప్రతిరూపమని తరచుగా అంటూ ఉండేవారు. అది 1918 సంవత్సరం ఆగస్టు నెల. ఒక గురువారం నాడు మసీదులో లాంతరు బాగు చేసి మసీదును శుభ్రపరచు అబ్దుల్ ఆ ఇటుకరాయిని తన చేతితో తీసుకొనగా అది కింద పడిపోయి 2 మొక్కలయ్యను. ఆ తరువాత వచ్చి చూసిన సాయిబాబా బాధపడను. ఇటుక విరుగుడు కాదు, నా అదృష్టమే విరిగి మొక్కలైనది. ఇది నా జీవితపు తోడుగా ఇన్ని రోజులు ఉన్నది. దీనితోనే నేను ఆత్మసంధానం చేయుచుండేవాడిను. ఈ ఇటుక నా జీవితంతో సమానం. అది ఈ రోజు నన్ను విడిచినదని చెప్పాను. ఈ సంఘటన ద్వారా కూడా బాబా తన నిర్యాణముకు నిగుడముగా సూచించను. షంషుద్దీన్ మియా. ఈ సంఘటన జరుగుటకు ముందుగా అనగా జూన్ 1918లో బాబా ఇస్లాం మత సాంప్రదాయాన్ని అనుసరించి మరణించడానికి ముందుగా చేయి కొన్ని ఏర్పాట్లు చేశాను. ఔరంగాబాద్లో గల షంషుద్దీన్ మియా అను ముస్లిం ఫకీర్ను బాబా మౌలు, కవాలి, న్యాసులు జరిపించుటకు గాను 250 రూపాయలను, ఒక పూలమాలను షిరిడీలో గల బడే బాబా కుమారుడు కాసిం ద్వారా పంపెను. దానితో పాటుగా తన సందేశం కూడా ఈ విధంగా పంపెను. 9వ నెల 9వ తారీఖు నాడు తాను వెలిగించిన దీపమును అల్లా తీసుకుని వెళ్ళుచున్నాడు. అది అల్లా అనుగ్రహము. మరుసటి రోజు ఔరంగాబాద్కు చేరిన కాసిం చూసి షంషుద్దీన్ షిరిడీలో బాబా ఇచ్చిన సందేశం అంతటినీ కాసిం చెప్పక ముందుగా అతడే చెప్పను. బాబా పంపిన పైగంతో వారు కోరిన విధంగానే బాబా పేరున పైగంబరును గూర్చి స్తోత్రగానమును చేయించెను. మహమ్మదీయ సాధు సత్పురుషులను ఉద్దేశించి తబలా వాయించబడెను. పైకమంతయు ఖర్చు పెట్టి వంటలు చేసి అక్కడ వారందరికీ భోజనం పెట్టించును. మరుసటి దినము ఉదయమే బన్నేమియా అను గొప్ప అవులియా దగ్గరకు వాళ్ళు ఇద్దరూ కలిసి వెళ్ళిరి. బన్నేమియా విచిత్రంగా నిలబడి ఉండెను. దగ్గరికి ఎవరు వచ్చినా అతడు ఆగ్రహించి తిట్టుచూ కొట్టుచుండేవారు. వారి దగ్గరికి వెళ్ళవద్దని అందరూ హెచ్చరించిరి. షంషుద్దీన్ ధైర్యం చేసి సాయిబాబా పంపిన పూలమాలను వారి మెడలో వేసి బాబా ఇచ్చిన సందేశమును యథాతథంగా చెప్పెను. అది విన్న బన్నేమియా కంటి వెంట జలజల కన్నీళ్లు కారినవి. బాబా శరీరమును విడుచుచున్నందుకు ఆ మహమ్మదీయ యోగి కన్నీరు కార్చును. 9వ నెల 9వ తారీఖు అనగా అరబ్బీ, ఉర్దూ భాషల లెక్కల్లో 1918లో అక్టోబర్ 15వ తేదీ నాటి ఏకాదశి గడియలకు సరిపోవును. ఇచ్చామరణము. దేవుడకు బాబా యొక్క ఈ చర్యలన్నీ నిగుడుముగానే ఉండుటచే ఏ ఒక్కరికి బాబా మరణించేదన్న ఆలోచనే లేదు. అందువల్ల భక్తుల రాకపోకలు, ద్వారకమాయిలో హారతులు, భక్తులకు బాబా ఇచ్చే ఆశీర్వాదములు, అభయములు, ఊది ప్రసాదం పంచిపెట్టుట మామూలుగానే జరుగుచున్నవి. తన జీవితం గురించి ఎవరికి ఏ విధంగా అనుమానం కూడా రాకుండా బాబా చాలా జాగ్రత్త పడినారు. బాబాకు అదృశ్య దివ్యజ్యోతుల రూపంలో ఉన్న ద్వారకమాయి, గురుదన్, వెంకుసాలకు తప్ప బాబా నిర్యాణ విషయం మిగిలిన వారికి ఎవరికీ తెలియదు. భక్తులందరూ బాబాను నిత్య పూజలతో సేవిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఆనందిస్తున్నారు. ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ ప్రవేశించింది. ఊర్లో గల వర్తకులు, ఇతర ప్రాంతం నుంచి వచ్చి వర్తకులు బాబాను వ్యాపార అభివృద్ధి కోసం, రెట్టింపు లాభాల కోసం ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవారు. కేవలం ధనం కోసమే కోరుతూ పరోక్షంగా వారు పెట్టే బాధలకు బాబా పైకి కనిపించనీయక లోపల దాచుకునేవారు. రాత్రులందు గురుద్దన్, ద్వారకమాయి, వెంకుజాలతో కలిసి మూర్ఖత్వంతోనూ అజ్ఞానంతోనూ తనను కోరికల రూపంలో బాధించే మానవుల చేష్టలను గురించి చర్చించేవారు సాయి.
కాదు లేదు అను మాటలు సాయి వద్ద లేదు కాబట్టి ఎవరు వచ్చి ఏం అడిగినా వారికి అర్హత లేకపోయినప్పటికీ ఎంతో కొంతైనా అనుగ్రహించక తప్పటలేదని, అలా ఎక్కువ కాలం జరుగుట సృష్టి నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని, కాబట్టి ఈ సమస్య పరిష్కారం శరీరాన్ని వదలటమేనని వారు నలుగురు నిర్ణయించారు. శారీరక ధర్మాన్ని అనుసరించి ఇప్పటికే 83 సంవత్సరాలు ఈ శరీరానికి పూర్తి కాబోతున్నవి కనుక ఇక దీనిని త్యజించక తప్పదని వారు నిర్ణయించారు. కేవలం భౌతిక శరీరం వదిలిన సాయి శక్తి యథాతథంగా భూమి మీద ఉండి సాయి ప్రేమతత్వాన్ని విస్తృత ప్రచారం చేయించి మానవజాతిలోని మూర్ఖత్వాన్ని, మూఢ ఆచారాలను, విద్వేషాలను పారద్రోలి జనులందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదించాలని అందుకు గాను సాగే సాయితత్వ ప్రచారంలో మిగిలిన ముగ్గురు కూడా కలిసి మొత్తం నలుగురు రాగల 500 సంవత్సరాల వరకు భూమండల మంతా ప్రేమతత్వాన్ని నింపగల అందులకు నిశ్చయించుకున్నారు. అవసరాన్ని దైవశాసనాన్ని బట్టి సాయి ఇంకో శరీరాన్ని కూడా పొందవచ్చునని నిర్ణయించారు. తన ఇష్ట ప్రకారం మరణాన్ని తీసుకోగల శక్తి బాబాకు ఉంది కాబట్టి వారు అంతిమ గడియలను సృష్టించుకొనుటకు ఎదురుచూచున్నారు. అదే సెప్టెంబర్ నెల 28వ తేదీ మధ్యాహ్న హారతి జరుగుతున్నది. బొంబాయి నుంచి వచ్చిన ఒక వర్తకుల గుంపు ద్వారకమాయిలో ప్రవేశించింది. వారిని చూడగానే బాబా మనసు కలత చెందింది. ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యాలు విపరీతంగా ఖరీదు చేసి గోదాముల్లో దాచి వచ్చారు. వాళ్ళంతా బాబాను ప్రార్థించి రెట్టింపు రేటు వచ్చినట్లుగా అనుగ్రహించమని ప్రార్థించుటకు 100 కొలది కరెన్సీ నోట్లను దక్షిణగా ఇచ్చుటకు తెచ్చారు. విషయాన్ని గ్రహించిన బాబా ఆ రోజు ఆరతి అయిన తరువాత భక్తుల దర్శనం లేదని అందరినీ వారించారు. వ్యాపారులు శ్యామ, నానా చందోత్కర్లను సమీపించి తాము బొంబాయి నుంచి వచ్చామని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని దయచేసి బాబాతో ఒకసారి మాట్లాడే ఏర్పాటు చేయమని ప్రార్థించగా అమాయక భక్తులైన శ్యామ బాబా వలదని వారించినా వినకుండా బాబాను ఒప్పించి మరి వారిని ద్వారకమాయిలోకి తీసుకెళ్లాడు. పరిస్థితి గమనించిన బాబా ఇక కాలం ఆసన్నమైందని గ్రహించి ఆ రోజు నుంచే శరీరంలో ఉష్ణశక్తిని పెంచగా పైకి జ్వరం వచ్చినట్లు అనిపించినది. భక్తులు తనను పెట్టే బాధలు భరించలేక ఇచ్చే మరణాన్ని పొందదలిచి చూచువారులను సహజ మరణంగా ఉండునట్లు చేయుటకు, శరీరాన్ని స్పృశింప చేయుట కొరకు ఆహారాన్ని తీసుకోవడం మానేశారు సాయి. సాధారణంగా మానవులు అనారోగ్యంతోనూ, ప్రమాదాల వలన, వృద్ధాప్యం వలన మరణిస్తారు. కానీ సాయిదేవుడు కేవలం భక్తుల కారణంగానే శరీరం నుంచి ప్రాణశక్తిని వేరు చేయవలసి వచ్చినది. ఈ విధంగా జీవితాంతం భక్తుల కోసం శ్రమపడి సాయి మరణాన్ని కూడా భక్తుల కోసమే కోరి పొందవలసి వచ్చింది. ఓం శాంతి శాంతి. 32వ అధ్యాయం సంపూర్ణం.